తెలంగాణలో టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఓజీ చిత్ర బృందానికి కోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. శుక్రవారం ఈ టికెట్ల రేట్స్ పై హైక్ పై దాఖలైనటువంటి పిటిషన్ పై విచారణ జరగగా కోర్టు విచారణని అక్టోబర్ 9 వరకు వాయిదా వేసింది. అంతేకాకుండా అప్పటిదాకా ఎలాంటి రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాదు కోర్టులో వాదనలు కూడా ఆసక్తికరంగా సాగాయి. ఇక మరోవైపు అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. దీంతో అసలు సినిమా టికెట్ల రేట్లపై కంట్రోల్ ఎవరిది అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ఓజీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో నిర్మాతలకు దక్కని ఊరట. అక్టోబర్ 9 వరకు పాత ఆదేశాలే వర్తిస్తాయన్న హైకోర్టు ధర్మాసనం. సినిమా టికెట్ల రేట్లపై నియంత్రణ ఎవరిది? ఈ ఆసక్తికరమైన చర్చ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఓజీ సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని హైకోర్టు మొదట రద్దు చేసింది. అయితే సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్ తిరిగి విచారణ మాత్రం సింగిల్ జడ్జ్ వద్దకు చేర్చింది. దీంతో అటు ప్రేక్షకులలో ఇటు సినిమా రంగంలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. అలానే విచారణ సందర్భంగా వాదనలు కూడా అలానే ఉన్నాయి. పిటిషనర్ తరపు వాదనలపై నిర్మాతల తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా 5 స్టార్ హోటల్లో కాఫీ 500 రూపాయలు ఉంటుందని, దిల్జిత్ షో అంటే టికెట్ వేలల్లో ఉంటుందని, వాటిపై లేని అభ్యంతరం సినిమాలపైనే ఏంటని ప్రశ్నించారాయన. అలానే సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుందని, ఇదే ఓజీ సినిమాని ఢిల్లీలో చూడాలి అనుకుంటే 1500 టికెట్ రేటు ఉంటుందని చెప్పారు. అలానే ఐపీఎల్ మ్యాచ్ 1500 రూపాయలు ఉంటుందని, అదే ఐపీఎల్ మ్యాచ్ టికెట్ 200కి రావాలని పిటిషనర్ ఎందుకు డిమాండ్ చేయరని నిరంజన్ రెడ్డి వాదించారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే 1150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. ఒకవేళ ఆ రేటు పిటిషనర్కి కష్టం అనుకుంటే సాధారణ ధరకి తగ్గిన తర్వాత చూడొచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. కానీ పిటిషనర్ మొదటి రోజే చూడాలి అంటారు. అలానే పిటిషనర్కి నచ్చిన రేటులోనే చూడాలని అనుకుంటే ఎలా అంటూ వాదించారు నిరంజన్ రెడ్డి. ఈ క్రమంలోనే సినిమా ఎవరిది అనే సంగతి పక్కన పెడితే అసలు సినిమా టికెట్ల రేట్లపై నియంత్రణ ఎవరిది? ప్రభుత్వానిదా, నిర్మాతదా అనేది మరోసారి చర్చకు వస్తోంది. ఓజీ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఓజీ ప్రీమియర్స్ షోతో పాటు విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 150 వరకు టికెట్ ధరను పెంచుకోవచ్చు అనేది దీని సారాంశం. దీన్ని సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది ఈ నెల 24న సింగిల్ బెంచ్లో విచారణకు వచ్చింది. దాంతో సినిమా టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయగా విచారణ జరిగింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 26 వరకు స్టే ఇచ్చింది. అలానే పిటిషన్ విచారణ తిరిగి సింగిల్ బెంచ్కు పంపారు. దీంతో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ క్రమంలోనే అసలు ప్రభుత్వం ఈ టికెట్ల ధరలను ఎందుకు పెంచాలనుకుంటుందో చెప్పాలంటూ కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అంతేకాదు అప్పటిదాకా తమ పాత ఉత్తర్వులే కొనసాగుతాయని స్పష్టం చేసింది.